అమ్మా, అన్ని సంపదతో తినాలంటే కనీసం సిగ్గు ఉండాలి. ఏమండి, పూటకి 50 రూపాయలు చెప్పడం మీ తమ్ముని రేపటి నుంచి డబ్బులు ఇవ్వమని చెప్పండి. తమ్ముడికి జాబ్ వచ్చే వరకు వాడి మంచి చెడ్డలు చూడవలసిన బాధ్యత మీదే. అలాగే మామయ్య గారు, ఇవాళ నుంచి మా మరిది గారి బాధ్యత మొత్తం మాదే. సరే మామయ్య గారు, ఈ రోజు నుంచి మా మరిది కాదు, మా కొడుకుతో సమానం. ఏమండి, బయట మామయ్య గారు చెప్పారని చెప్పేసి ఏదో బిల్డప్లు ఇచ్చాను, అలాంటి తమ్ముడు లోపలికి తీసుకొచ్చాడు అనుకోండి, అప్పుడు చెప్తాను మీ పని. చూడండి, తమ్ముడు గిమ్మడని చెప్పి లేనిపోయిన తల్లపు నా నెత్తి మీద ఎట్టారంటే చెప్తాను అప్పుడు మీ పని. అరే రాము, రేపు నుంచి నాతో తిరగొద్దురా. ఇలాంటి జాబ్ లేని వాళ్ళతో మా అమ్మ నాన్న తిరగొద్దన్నారా? నీలాంటి వాడికి జాబ్ ఇవ్వడం అంటే మా కంపెనీకి పెద్ద టాస్క్ అనే చెప్పాలయ్యా. కనీసం నేను పోతే మా అమ్మ నాన్న హ్యాపీగా ఉంటారు. అరే నాన్న, అన్నయ్య తిట్టాడని, వదిన చిరాకు పడిందని, ఫ్రెండ్స్ చీకొట్టారని, జాబ్ రావట్లేదని మనస్తాపానికి చెంది నువ్వు ఎలాంటి చెడు నిర్ణయాలు తీసుకోకు నాన్న. నీకు ఎవరున్నా లేకున్నా ఈ అమ్మ నాన్న ఉన్నారా. కష్టాలు ఎన్ని వచ్చినా కన్న వాళ్ళ ముందు కన్నీళ్లు పెట్టుకోలేని కొడుకులు ఎందరో. Download ShareChat.